నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఒకనాడు నారదుడు శివపార్వతులను దర్శించటానికి కైలాసానికి వెళ్తాడు. అక్కడ శివపార్వతులను చూసి భక్తితో వారిని స్తుతిస్తాడు. నారదుడి భక్తికి మెచ్చిన శివుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు నారదుడు, స్వామి, నాకు ఏమీ వరము వద్దు, ఏకాదశి వ్రత అనుష్ఠానము లేదా ఏకాదశి వ్రత విధానము గురించి తెలుపమని కోరుతాడు. అప్పుడు శివుడు నారదుడితో, ఏకాదశి గురించి చెప్పటం నాకు చాలా ఆనందముగా ఉంది. దీనిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయిన శ్రీకృష్ణుడే యముడికి చెప్పాడు. నారద, నీవు అన్ని లోకాలు తిరుగుతావు కదా, అందరికీ ఈ వృత్తాంతాన్ని తెలియజేయమని చెప్పి ఏకాదశి వృత్తాంతాన్ని చెప్పటం మొదలుపెట్టాడు శివుడు. కృతయుగములో ముర అనే అసురుడు ఉండేవాడు. అతను భూమి మీద ఉన్న సామాన్య ప్రజలను, దైవభక్తులను, ఋషులను అందరినీ పీడించసాగాడు. అలాగే అతను అందరి దేవుళ్లను కూడా పీడించసాగాడు. దానితో మానవులు, దేవతలందరూ మహావిష్ణువుని కాపాడమని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తికి భక్తులు అంటే ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసిందే. ఆ భక్తులే ఆపదలో ఉన్నారు అంటే భగవానుడు ఊరుకుంటాడా? ఆఘమేఘాల మీద అతి వేగవంతమైన గరుడ వాహనముపై ఎక్కి వెంటనే బయలుదేరి వస్తాడు. విష్ణుమూర్తి మురతో 1000 సంవత్సరాల పాటు నిరాటంకంగా పోరాడారు. కానీ మురాసుర శక్తి ఏమాత్రమూ తగ్గదు. దానితో విష్ణుమూర్తి అతని వ్యూహాన్ని మార్చాలని నిర్ణయించుకుంటారు. విష్ణుమూర్తి యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి బదరీ సమీపమున ఉన్న హిమాలయాలలోని సింహవతి అని పిలువబడే గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లు నటిస్తారు. మురాసురుడు ఆ గుహలోపలికి వెళ్తాడు. అక్కడ నిద్రిస్తున్న విష్ణుమూర్తిని చంపటానికి తన కత్తిని పట్టుకొని కత్తిని ఊపుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా అన్ని రకాల దైవ ఆయుధాలతో కూడిన చాలా అందమైన దేవి విష్ణుమూర్తి యొక్క శరీరం నుండి ఉద్భవించింది. ఆమె మురాసురతో పోరాడటం ప్రారంభించింది. మురాసుర శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ఉపయోగించబోతున్నప్పుడు ఈ దేవి బిగ్గరగా పదునైన శబ్దం చేస్తుంది. దానితో మురాసురుడు ఆ హూంకార శబ్దం శక్తితో బూడిద అయిపోతాడు. ఈసారి సర్వప్రహరణాయుధ అయిన భగవాన్ విష్ణుమూర్తి మురాసురుని చంపటానికి దేవి ద్వారా శబ్దాన్ని ఆయుధంగా ఉపయోగించారు. ఈ శబ్దం విని మహావిష్ణువు నిద్రలేచి మురాసురుణ్ణి దేవి చంపటం చూశారు. ఏకాదశి అనే పేరుతో తన నుండి ఉద్భవించిన దేవిని భగవానుడు పిలిచాడు. అది శుక్లపక్షంలోని 11వ రోజు. ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ప్రార్థించే వారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఆపద కలగకుండా విష్ణుమూర్తి చూసుకుంటాడు. ఈ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటే ఏకాదశి వ్రత ప్రారంభమైన రోజు అంటారు అని శివుడు నారదుడికి చెప్పాను. ఈ కథ పద్మపురాణంలో చెప్పబడింది. ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఇలా చెప్పారు. వ్రతనామపి సర్వేషాం ముఖ్యం ఏకాదశి వ్రతం. అన్ని వ్రతాలలో ఏకాదశి వ్రతము అనేది చాలా ముఖ్యమైన పవిత్రమైన వ్రతం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.